ఆదాం న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కోసం కృష్ణా నదిలో భారీ సంఖ్యలో చేప పిల్లల్ని విడుదల చేస్తున్నట్లు మైలవరం శాస్త్రసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఆయన బుధవారం గంగపుత్రులతో కలిసి చేప పిల్లలను కృష్ణా నదిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా నదిలో మత్స్య సంపదలను పుష్కలంగా పెంపొందించే క్రమంలో ప్రతి ఏడాది మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల ఉధృతికి నదిలో మత్స్య సంపద ఎంత ఉందో ఇంత మిద్దంగా తెలియదన్నారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ముందడుగులు వేసేలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కృష్ణానది చేపలు అంటే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతారన్నారు. ఈ చేపల ఉత్పత్తి స్థానికంగా చేపల వినియోగాన్ని పెంచుతుందన్నారు. ఎక్కువ పోషక విలువలు కలిగిన చేపలు ఆహారంగా లభిస్తుందన్నారు. తాజాగా 7.5 లక్షల చేప పిల్లలను కృష్ణానదిలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 7.5 లక్షల చేప పిల్లలలో సుమారు 70% బ్రతుకుతాయని అన్నారు. 70% బ్రతికితే 5.25 లక్షల చేప పిల్లలు 7 నెలల్లో 5.25 లక్షల కేజీలుగా ఎదుగుతాయన్నారు. దీని ద్వారా 1 కేజీ చేప 100 రూపాయలకు గాను 5.25 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తద్వారా మత్స్యకార రంగంపై చేపల వేటపై ఆధారపడిన సుమారు 5,000 మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఫిష్ మార్కెట్ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. పవిత్ర సంగమం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీకి కూడా త్వరలో పాలకవర్గం ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను కూడా ఒక్కొక్కడిగా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియా సోదరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ఏం జాతి చూడ సరే
రండి అన్నా తినారా అన్నా ఇదాన్ని మీరు కాళ్ళ కింద పడుతుంది అన్నా ఇటు చూడు అన్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్. పల్లెకారులకి జీవనోపాధి కల్పించడం కోసం నదిలో చేపలు విరివిగా లభ్యమయ్యే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు 7 లక్షల చేప పిల్లల్ని నదిలో వదలటం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో పల్లెకారులకి ఎందుకంటే ఇటీవల వచ్చిన వరదల వల్ల మరి చేపల లభ్యత పెరిగిందో తగ్గిందో కూడా అర్థం కాని పరిస్థితి. కాన్స్టెంట్ గా దాదాపుగా 4 రోజులు నది పారినందువల్ల రాబోయే రోజుల్లో మళ్ళీ నదిలో చేపలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చేపలు వదిలిపెడుతున్నాం. తద్వారా పల్లెకారులకి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పవిత్ర సంగమానికి సంబంధించి ఈ మెయిన్ హైవే అంతా పవర్ ప్రాబ్లం ఉంది. గుంటుపల్లి దగ్గర నుంచి మన ఫెరీ దాకా కూడా ఇవన్నీ సిఆర్డిఏలో ఇంక్లూడ్ చేసింది. గతంలో సిఆర్డిఏ కమిషనర్ గారికి నేను ఇప్పుడు మొన్న ఈ కొత్త ప్రభుత్వ అధికారులకు రాగానే వెంటనే వెళ్ళి నేను పర్సనల్ గా కలిసి వారికి వినతి పత్రం ఇచ్చాను, త్వరగా లైట్లు వెలిగించండి అని. మాకు ఇంకా నిధుల లభ్యత రాలేదు, ఇప్పుడే అన్ని సర్దుకొని చేసుకుంటున్నాము, త్వరలో ఆ సమస్య పరిష్కరిస్తానని చెప్పి సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ గారు చెప్పడం జరిగింది. నేను కలిసి ఇప్పటికి 3 మాసాలు అయింది. మళ్ళా కూడా వెళ్ళి ఇంకోసారి కలుస్తాను. అప్పుడు నేను కలిసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా సిఆర్డిఏలో ఏ రకమైన కదలిక లేదు, వాళ్ళ దగ్గర ఏ రకమైన నిధులు లేవు. గత ప్రభుత్వం సిఆర్డిఏని పూర్తిగా నిర్వీర్యం చేసినందువల్ల అప్పుడు గత 5 సంవత్సరాల కాలం కూడా ఈ లైట్లు అవి కూడా మెయింటెనెన్స్ జరగలేదు. ఖచ్చితంగా అతి త్వరలో ఈ పవిత్ర సంగమంలో కూడా పరిశుభ్రత చర్యలు చేపట్టి ఈ కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే గడిచిన 4 సంవత్సరాల కాలం నుంచి కూడా కమిషనర్లు తరచుగా మారటం, ఒక శాశ్వత ప్రాతిపదికన కమిషనర్లు లేకపోవటం, ఎన్నికలు జరిగిన బాడీ ఏర్పాటు కాకపోవటం, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు భాగస్వామ్యంతో ఇక్కడ పనులు జరగకపోవటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయి కమిషనర్ వచ్చారు. మా అంచనా ప్రకారం వచ్చే ఫిబ్రవరి మార్చి లోపులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా జరగబోతా ఉంది. ఆ తర్వాత వాళ్ళ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు.